మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి అరుదైన ఫీట్ చేశారు. యోగాలో చెప్పిన నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను శివలింగం ఆకృతిలో మార్చి తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడు యొక్క లింగ స్వరూపాన్ని యోగాలో చెప్పబడినటువంటి నౌలి అనే ప్రక్రియ ద్వారా చూపించడం జరిగింది. ముఖ్యంగా మన యోగ శాస్త్రంలో 6 రకాలైనటువంటి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి ప్రక్రియలు ఉంటాయి. వీటిని సక్రియలు అంటారు. ఇందులో ముఖ్యమైనది నౌలి అనే ప్రక్రియ. ఈ నౌలిలో పొట్టలో ఉండేటువంటి చిన్న ప్రేగుల్ని పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఈ భంగిమ అనేది ఆ ఒక్క లింగాన్ని పోలి ఉంటుంది. సో కాబట్టి మరి పరమేశ్వరుని ఆది యోగి అని పిలుస్తారు. కాబట్టి ఆయన యొక్క పర్వదినాన యోగాలో చెప్పబడినటువంటి ఈ నౌలి అనే భంగిమ ద్వారా పరమేశ్వరుడు యొక్క లింగ స్వరూపాన్ని శరీరంలో చూపించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది. ఇది చాలా మందిని ఆకట్టుకుంది. మరి అందులోనూ పరమేశ్వరుడిపై భక్తిని యోగాతో ప్రదర్శించడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది.